ఎ మ్యాన్ వాక్స్ 5 kilometers టువర్డ్స్ సౌత్. ఆల్రెడీ మనం ఈ మోడల్ చూసాం కాబట్టి పెట్టేసుకుంటా వెళ్ళిపోవటమే. ఓకే, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. మీరు నేను ప్రతిసారి చెప్పనవసరం లేదు. నేను ఒక ప్రాబ్లం అక్కడ అటాచ్ చేసిన వెంటనే, ఆ ప్రాబ్లం చూసిన వెంటనే వీడియోని పాస్ చేసుకుని మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తేనే వస్తాయి ఆన్సర్స్, ఓకేనా, చూస్తే రావు. సో ఎ మ్యాన్ వాక్స్ 5 kilometers టువర్డ్స్ సౌత్. సో నేను ఇక్కడ ఉన్నాను, మ్యాన్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి 5 kilometers సౌత్కి వచ్చారు. ఎన్ని? 5 km. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ అండ్ దెన్ టర్న్స్ టు ద రైట్ ఆఫ్టర్ వాకింగ్ 3 kilometers. ఇక్కడ నుంచి రైట్ అంటే ఇటువైపు అండి. 3 kilometers వాక్ చేశాడంట ఇటు. నెక్స్ట్ అలానే ఉన్నాడా? లేదు. హీ టర్న్స్ టు ద లెఫ్ట్ అండ్ వాక్స్ 4 kilometers. ఇక్కడ ఇలానే ఉన్నాడా? లేదు. లెఫ్ట్ తీసుకొని, లెఫ్ట్ అంటే కిందకు వస్తుంది, ఓకేనా, 4 kilometers. ఓకే, ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది? అండ్ దెన్ హీ గోస్ బ్యాక్ 10 kilometers స్ట్రైట్. సో అండ్ దెన్ హీ గోస్ బ్యాక్, ఇలా బ్యాక్ అంటండి, సేమ్ ఇదే లైన్లో బ్యాక్. ఇప్పుడు ఇటు ఇలా వెళ్ళిపోయాడు. 10 kilometers అంటే ఇది ఒక 4, ఇది ఒక 5, పైకి ఇంకొక 1 kilometer వస్తారు. ఇలా బ్యాక్ వెళ్ళిపోయాడు. సో ఇదెంతండి? 1 kilometer. ఇప్పుడు ఫైనల్గా అతను ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇది ఫైనల్. ఆ మ్యాన్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 5 kilometers సౌత్ వైపు వెళ్ళి, మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 3 kilometers, అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకొని 4 kilometers వచ్చి బ్యాక్, సేమ్ స్ట్రైట్గా బ్యాక్, ఇక్కడ నుంచి బ్యాక్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళేం అడిగారు? నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. నవ్ అంటే ఇదే కదండి ఫైనల్గా. సో స్టార్టింగ్ నుంచి అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఫైనల్కి నార్త్ వెస్ట్. ఏ రెండింటి మధ్య ఉంటే అదండి. ఎగ్జాక్ట్గా మిడిల్లో అని కాదు, నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. ఈ మిడిల్లో ఎక్కడున్నా సరే అది నార్త్ వెస్ట్. సో ఆన్సర్ ఏంటి? నార్త్ వెస్ట్. ఏమన్నా ఇక్కడ అసలు మనం కష్టపడాలా? పెద్ద మైండ్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. ఏదో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు పెట్టుకుంటా వెళ్ళిపోవటమే. వాళ్ళు లెఫ్ట్ వెళ్ళమన్నారా, రైట్ వెళ్ళమన్నారా, లెఫ్ట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళమన్నారు, రైట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళమన్నారు. ఓకే, అయితే ఇక్కడ చూడాలి ప్రతిదీ పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఇది 5, తర్వాత 3, తర్వాత 4 అన్నప్పుడు ఇప్పుడు 10 అన్నారు. నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇంకొక 1 kilometer రావాలి కదా అని. ఓకేనా, సో వెళ్ళిపోయాము, అందుకని నార్త్ వెస్ట్. ఫ్రమ్ ఫైనల్ పాయింట్ టు ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ డైరెక్షన్ అడిగాడు అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డైరెక్షన్ అండి? సౌత్. ఇది సౌత్ అండి, సౌత్ ఈస్ట్. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఫైనల్ పాయింట్ డైరెక్షన్ అడిగినా చెప్పొచ్చు, ఫైనల్ నుంచి స్టార్టింగ్ పాయింట్ డైరెక్షన్ అయినా అడిగి చెప్పొచ్చు. ఎలా అడిగినా మనం చెప్పగలగాలి. ఓకే.